దేవుడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏ కోరిక అడగలేదు, కానీ మొదటిసారి అడుగుతున్నా. అది కూడా మా అమ్మ కోసం. మా అమ్మ ఆరోగ్యం బాగుపడేలా నువ్వే చూడాలి స్వామి. జీవితంలో నా ఈ ఒక్క కోరిక తీర్చు. ఆ తర్వాత నిన్నెప్పుడు ఏది అడగను. ఏమైందిరా, పొద్దున్నే ఫోన్ చేసిన? అమ్మ ఆరోగ్యం ఎట్లుందిరా? ఎప్పుడు? పర్లేదురా, మంచిగానే ఉంది. మందులు వాడతాను కదా, కానీ ఊకే నిన్నే అడుగుతాందిరా. అరే అమ్మ, నువ్వు ధైర్యంగా ఉన్నావు అని చెప్పరా. డబ్బుల కోసమే కదా నేను వేయండి. ఎట్లైనా చేసి పైసలు తీసుకొచ్చి అమ్మకి ఆపరేషన్ చేపిస్తానని చెప్పురా. అరే, ఒక అబద్ధం ఒక పానాన్ని నిలబెడుతుందంటే ఆ అబద్ధం ఆడడంలో తప్పు లేదురా. ఈ విషయంలో నువ్వేం బాధపడకురా. సరేమా, నేను పోయేస్తాను. అరే అమ్మ జాగ్రత్త రా. అరే, నువ్వేం బాధపడకురా, అమ్మ నేను చూసుకుంటా. దేవుడా, ఎలాగైనా మా అమ్మ నువ్వే కాపాడు దేవుడా. ప్రసాద్, నా కొడుకు ఏడి? ఇన్నేళ్ళ తర్వాత నా కొడుకుని చూద్దామని అంతే. నేను అక్షరికి ఇంటికాడ లేడు. ఎటువైంది నా కొడుకు? ఎప్పుడొస్తాడు చెప్పు? వస్తాడు మేడం, మీరు వస్తున్నారని తెలిసి బాబు చాలా సంబరపడ్డాడు. అవునా? నా కొడుకు నేను వస్తాను సంబరపడ్డా? నా కొడుకు నేనంటే ఎంత ప్రేమ ఉన్నది. నీ కొడుకు నీ మీద ప్రేమ ఉండకుంటే ఎవరైనా ఉంటుంది బిడ్డ. మేడం, బాబు వస్తున్నాడు. బాగానే ఉన్నామ్మా. నేను వచ్చినాగా. అరే నాన్న, నీకోసం చాలా సేపటి నుంచి చూస్తున్నా. ఎటు పోయినరా? కనీసం బస్ స్టాండ్ కన్నా రాలేదు నన్ను తీసుకురావడానికి. నేను ఎందుకు రాలేదో తెలుసా అమ్మ? నీకోసం గుడికొయ్యి ఆ దేవుని మొక్కుకొని వచ్చినాయి. నేనంటే నీకు ఎంత ప్రేమరా. నువ్వంటే ప్రేమ కాదమ్మా, నువ్వంటే నాకు పిచ్చి. ఎంత పెద్దోను అయినవురా మనవడా. నాకు కళ్ళు కనబడకపోయినా కానీ మమ్మల్ని అందరినీ నీ కళ్ళల్లో పెట్టుకొని చూసుకో. నువ్వేం బాధపడకే ముసలి, మీ అందరినీ నా కళ్ళలో కాదే, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. రారా నాన్న, నా చేత నీకు అన్నం తినబెడతా. పా అమ్మ, నాకు కూడా బగ్గా ఆకలి అవుతుంది. తిందా నాన్న, తిందా. ఏమైందిరా నాన్న, ఏడుస్తాను? కూర కారం అయిందా? ఏంది? ఇవి కారంతో నచ్చే కన్నీళ్ళు కాదమ్మా, ఆనంద బాష్ప. ఇన్నొద్దులు నీ చేతి ముద్దకు దూరమైంది కాదు బిడ్డ, అందుకే దుఃఖం వస్తుంది నా మనవనికి. అంతేనేమో సరే. నువ్వేం బాధపడకరా నాన్న, ఇప్పటి నుంచి నీకు రోజు నేను అన్నం తినిపిస్తా. ఏ తల్లి ప్రేమలోనైనా తల్లి ప్రేమే ఉంటుంది బాబు. ఈ సృష్టిలో మార్పు రానిదంటే తల్లి ప్రేమలోనే ఉంది. మీరన్నది 100 వాళ్ళు నిజమే. ఏ తల్లి ప్రేమలోనైనా మమకారం ఒకేలా ఉంటుందమ్మా. తిందా నాన్న. బాబు, మనం ఎటు వెళ్ళాలి కదా. అమ్మ, మాకు చిన్న పని ఉంది, బయటకు వస్తానే.
ఎటున్నానా? అది అమ్మ బయట కొంచెం పని ఉంది మేడం, వచ్చినాక చెప్తాం. సరే జాగ్రత్తగా. అత్తమ్మ వీళ్ళు ఎక్కడికి పోతారు? ఎటువంటి చెప్తలేరు? వాళ్ళు మన పొలం కాడ నారిగాడు 10 గుంటల పొలం కలుపుకున్నాడు, కంచేసిండు. ఆ పొలం కాడికే పోతాండవచ్చు వాళ్ళు. అవునా అత్తమ్మ? అవు అదే పంచాయతీ నడుపుతుంది. మొత్తానికి అయితే మన రొల్లి పరిష్కారం అయింది బాబు. సార్ అసలు ఏం జరిగింది? ఏం పంచాయతీ? ఏదైనా గొడవ అయిందా ఏంది? అరే నాని నువ్వన్నా చెప్పరా, అసలు ఎక్కడి వేరు, ఏం గొడవ అయింది, ఏం పంచాయతీ? అంటే అది అమ్మ ఏం జరిగిందంటే మేడం, మన పొలంలో నారిగాడు కంచేసిండు కదా, వాళ్ళతో గొడవడి ఆ కంచె తీపిచ్చిండు మన బాబు. ఏంది వాళ్ళతో గొడవ పెట్టుకున్నావా? గొడవ అంటే నువ్వు చెప్పరా. అలాంటిది ఏం లేదమ్మా. నువ్వు చెప్పకున్నా నాకు అర్థమైందిరా నాలుగా. నాకు ఆస్తులు ముఖ్యం కాదు, నాకు నువ్వు ముఖ్యం. నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు, నేను బతుకుతానా? మళ్ళీ గొడవలో పోనని నాకు మాట ఇరా. సరే అమ్మా, ఇంకెప్పుడు గొడవలకు. ఒరేయ్, నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో గుడ్డిదాన్ని. మరి నువ్వేమన్నా అయిపోతే ఈ ఇల్లే గుడ్డిదైతిరా. ఇంకెప్పుడు గొడవలు పోకురా. సరేనే ముసల్దానా, ఇంకెప్పుడు గొడవలకోను. ఏమైందిరా నాని, నిద్ర పడతలేదా? లేదమ్మా. ఇక రారా. అరే నాన్న, నువ్వు చిన్నప్పుడు ఇట్లనే నిద్ర పోకపోతే నా వల్ల పడుకోబెట్టి నిద్ర వచ్చేదాన్ని. పడుకో నాన్న, దేని గురించి ఆలోచించకు. ఈ అమ్మునంత వరకు ఏం కాదు. అరే నాన్న, ఏం కూర అండాలరా? చికెన్ మరేను అందమ్మా. అదేంద్రా, చిన్నప్పుడు చికెన్ మటన్ తినకపోదు కదా. సరే తి, చిన్నప్పుడు ఉన్న అలవాట్లు ఇప్పుడు ఉండాలా లేదు కదా. వంట ఎత్తా, జల్లి స్నానం చేసి రాపో. అమ్మా 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 అమ్మా. ఏమైందమ్మా? అర్థమవుతుంది కదా, కాలు రెక్కలన్నీ గురించి కొడుతున్నాయి. అలాగే నొత్తాను మస్తు. జ్వరం వచ్చినట్టుందిగా అమ్మ. అరే నాని, ఇంత చిన్న జ్వరానికి అంత కంగారు పడుతున్నావేందిరా? నీకేమన్నా అయితే ఎట్లా అమ్మా? నీలాంటి కొడుకుండగా నాకే కాదురా, ఏ తల్లికి ఏం కాదు. అత్తమ్మా, నేను వచ్చి మస్తు రోజులైతుంది. ఇక్కడ అమ్మ ఎట్లుందో ఏమో, పోయి ఒకసారి చూసేస్తా. సరే బిడ్డ, జాగ్రత్తగా పోయిరా. అరే నాని, జాగ్రత్తగా పోయేస్తా. సరే అమ్మా. నాకు మాట ఇస్తావారా? ఏంటమ్మా? ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఇంటిని నన్ను వదిలేసిపోనని మాటిరా. నా మీద ఒట్టేసి చెప్పురా, ఈ ఇంటిని నన్ను వదిలేసిపోనని. ఎందుకురా నాన్న ఒట్టెత్తలేవు?
నేను వేయలేనమ్మా. నువ్వు ఒట్టి వేయలేవురా, ఎందుకంటే నువ్వు నా కొడుకు కాదు కాబట్టి. నాకెట్లా తెలుసు అనుకుంటాను వారా? ఒకరోజు నువ్వు నీ ఫ్రెండ్తో మీ అమ్మ గురించి మాట్లాడంగా నేను విన్నారా, నాకు అప్పుడే తెలుసు నువ్వు నా కొడుకు కాదని. హలో, అరే అమ్మ ఎలా ఉందిరా? అమ్మ మంచిగానే ఉందిరా. నాకెందుకు ఇది తప్పు అనిపిస్తుందిరా. ఎందుకురా? అరే నా తల్లి ప్రాణం కాపాడడం కోసం ఇంకో తల్లి దగ్గర కొడుకుగా నడుస్తానా చూడు, అది నాకు అయిపోలేదురా. అమ్మ, నేను మీ కొడుకుని కావాలని ముచ్చగలను, కానీ నేను మీ ఆస్తి కోసం రాలేదమ్మా. నాకు జన్మనిచ్చిన నా తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన. నా తల్లి మీద ప్రేమ, నా పేదరికం నన్ను ఈ నాటకం అనేలా చేసినాయి, కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదమ్మా. నేను మోసగాన్ని కాదమ్మా. నువ్వు మోసగాను అని నేను అంటలేనురా నాని. ఈ తల్లిని కొన్ని రోజులైనా ఆనందంగా ఉంచినావు. ఇదంతా నా తల్లి కోసం చేసినా కానీ వేరే దేనికోసం కాదమ్మా. నువ్వు మీ అమ్మ గురించి ఏం టెన్షన్ పడకు నాన్న. మీ అమ్మకి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఎప్పుడో పంపించిన. అది నాకెట్లా తెలుసు అనుకుంటున్నావా? ఈ నాటక సూత్రధారే నాకంతా చెప్పాడు. ఏమైందిరా అదోలు ఉన్నావు? అదేరా, అమ్మ గురించి ఆలోచిస్తాను. ఏం బాధపడకురా, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. అమ్మ గుండె ఆపరేషన్కు 5 లక్షలు కావాలరా. ఎవరు ఇస్తారా 5 లక్షలు? అబ్బాయినే తీసుకొద్దాం రా, నువ్వు ధైర్యం చెడకు. నాలాంటి వాడికి ధైర్యం ఏది ఉంటుందిరా, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉన్నోడికేరా ఈ లోకంలో ధైర్యం ఎక్కువ. అమ్మ కోసం ఇల్లు అమ్ముదాం అనుకున్నా, ఇప్పుడు కొనేటోళ్ళు లేరు. ఒకవేళ కొన్నా మనం అనుకున్న రేపు రాదురా. ఒకవేళ అమ్మకి ఏమన్నా అయిందనుకో, అమ్మకన్నా ముందు నేను చచ్చిపోతారా. ఏంద్రా పిచ్చి పిచ్చి మాటలు? అంతా మంచి జరుగుతుంది, నువ్వేం ఆలోచించకు. యోగి, ఏంది బాబా ఎటు వచ్చినావు? ఏం లేదురా, నాకు ఒక సమస్య వచ్చి పడ్డది. సమస్య ఏంటిది బాబాయ్? అది నా చిన్నతనంలో ఒక కుటుంబం దగ్గర మా నాన్న గుమస్తాగా పనిచేస్తాడు. ఆ కుటుంబం ఒకరోజు తీర్థయాత్రలకు వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ అత్త కళ్ళు పోయినాయి, వాళ్ళ భర్త కళ్ళ ముందే చనిపోయిండు. ఈమె ఆ సంఘటన చూసి కోమాలకు వెళ్ళిపోయింది. కోమాలకు అయిన కొన్ని రోజులకే వాళ్ళ కొడుకు కూడా చనిపోయిండు. రీసెంట్గా కోమా నుంచి బయటకు వచ్చి నా కొడుకేడి అని ఏడవగా, నేను నీ కొడుకు బతికే ఉన్నాడమ్మా అని అబద్ధం చెప్పిన. ఆ లేని కొడుకును ఎక్కడి నుంచి తీసుకురావాలరా, అదే అర్థం అయితే లేదు నాకు. ఓహో అట్లానా బాబాయ్? బాబాయ్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటిదిరా? ఆమె ఆరోగ్యం మంచిగా రాక ఎవరినన్నా తీసుకొచ్చి కొడుకు లెక్క నటించమందాం. ఐడియా మంచిగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు ఎవరు దొరకాలరా మనకు? నా ఫ్రెండ్ ఉన్నాడు బాబాయ్, వాడు నటించుతాడు. కానీ బాబాయ్ వానికి డబ్బులు కొన్ని అవసరం ఉన్నాయి. డబ్బుల గురించి ఆలోచించకరా, డబ్బులు ఎంత అంటే అంత ఇస్తా. ఎక్కువ వద్దు బాబాయ్, వాళ్ళ అమ్మకి గుండె ఆపరేషన్ చేపియాలి. ఆ ఆపరేషన్ మందం ఇస్తే చాలు. సరేరా, దానిదేముంది, ఇద్దాంపా. సరే బాబాయ్ మాట్లాడదా. అరే అరే అరే, ఈ బాబాయ్ చెప్పినట్టు చేస్తే అమ్మ ఆపరేషన్కి డబ్బులు ఇస్తారా? ఏం చేస్తారా? ఒక తల్లికి కొడుకు లెక్క నటించాలరా. ఏం మాట్లాడుతున్నావురా? అరే ఒక్కసారి ఆలోచించరా, ఒక స్నేహితుడిగా నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేనురా. సరే చేస్తా, మా అమ్మ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. సరే బాబు, ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను రేపు మళ్ళీ కలుస్తా. సరే అంకుల్. అరే చాలా థ్యాంక్స్ రా, ఈ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ మధ్య రుణాలు ఉంటాయారా? ఏం మాట్లాడతాను? మీ రుణం ఈ జన్మలో తీసుకోలేనమ్మా. నేను బతుకున్నంత కాలం ఏ ఊడికం చేశానా నీ డబ్బులు మీకు ఇస్తాం. అమ్మ అంటున్నావు, పరాయోళ్ళకి ఇచ్చినట్టు డబ్బులు ఇస్తా అంటున్నావేంద్రా? నీ అమ్మని కాదా చెప్పు. నువ్వు నా కడుపులో ఉట్టకున్నా కూడా నువ్వు నా కొడుకువేరా, బాధపడకు. చాలమ్మా, ఈ మాట చాలు.
ఈ గుడ్డి ముసల్దాన్ని కొన్ని రోజులైనా ఆనందంగా ఉంచినవు బిడ్డ. నాకు ఆ దేవుడు కళ్ళే ఇస్తే మొట్టమొదలు నిన్నే చూడాలనుకుంటున్నా. నీకు ఇప్పటి నుండి ఒక్క తల్లి కాదు బాబు, 2 తల్లులు. అరే నాని, నిన్ను వదిలేసి ఇక నేను ఎక్కడికి వెళ్ళను రా, నీతోటే ఉంటా. పారా అమ్మ దగ్గర పోయేద్దాం. సరే అమ్మా.